ఒక చిన్న ఏజ్ పిల్లగాడు, నేను ఒక పెద్ద 50 ఏళ్ళు ఉండే, నేను నన్ను కూడా ఇష్టమంటే మాట్లాడతాడు, నన్ను కూడా దూషిస్తాడు ఆ పిల్లగాడు. నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ తీసుకొచ్చి ఆయన పేరు ఇవ్వాలి చెప్తున్నా, క్యావిటీ హర్షిత్, క్యావిటీ హర్షిత్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. ఇవాళ తెలుసు అన్ని విషయాలు బయటకొస్తాయి. ఇవాళ ఆ పిల్లగాడ ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో ఆపరేట్ చేస్తా ఉన్నాడు. సోషల్ మీడియా ఆపరేట్ చేసి చాలా మంది సోషల్ మీడియా ఆపరేట్ చేసి వాళ్ళైతే పోస్ట్ పెట్టారో వాళ్ళు పాడవుతున్నారు. కానీ ఆపరేట్ చేసి బయటకు వస్తాడు. ఇవాళ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసింది కూడా ఆయననే, మొత్తం ఆయననే, పైసలు ఇచ్చింది కూడా. ఎగ్జాక్ట్లీ పైసలు గురించి కానీ వీళ్ళ చిన్నల్లుడు మాత్రం సోషల్ మీడియా కాంటెంట్ పంపించి ఫోటోస్ పంపించి ఇది పోస్ట్ అని చెప్పి చేసేది ఆయననే. కాబట్టి ఆ చిన్నల్లుని 100% ఇవాళ కేసులో పెట్టాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ 100% కన్ఫర్మ్. నేను ఇప్పుడే చెప్తున్నా, సిట్ ఆఫీసర్ కానీ అదేవిధంగా పేట బషీర్ పోలీసు కానీ ఫస్ట్ ఆయన తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. ఆయన తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే ఇవాళ నేను చెప్తున్నా, నిజంగానే మీ దగ్గర చార్ట్ మొత్తం తీస్తారు, వాళ్ళు డిలీట్ చేసిన వాళ్ళు ఫార్మేట్ చేసిన మీ దగ్గర రికార్డ్ ఉంటుందంటే ఫస్ట్ ఆయన దొరుకుతారు. ఇప్పుడు అన్న ఇంకోటి భగీరథ్ ఫోన్ లో కూడా డేటా మొత్తం కొలాబ్ చేసిండు. అవునండి, టైం దొరికింది కదా. ఇప్పుడు చూడు, 8th రోజు ఎఫ్ఐఆర్ అయింది. అవును, ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే విషయం తెలిసి 2 రోజులు కంప్లైంట్ ఇచ్చినాం. అవునా కదా? అంటే ఆయన ట్రాప్ అయిన చూసి మీరే ట్రాప్ లో పడ్డారు. అది ఎవరు గైడెన్స్ ఇస్తారు తెలియదు, వీళ్ళ ట్రాప్ లో పడ్డారు. అంటే అడ్మిట్ అయ్యారు వీళ్ళు. ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ నీకు ఈ అరెస్ట్ సరెండర్ 2 రకాల వాదనలు నిలబడతాయి. మార్చిలో లేదు ఒక అన్నారు ఎక్కను, అక్కడ అరెస్ట్ చేసినట్టు అక్కడ వాళ్ళు తీసుకొచ్చి అప్పా జంక్షన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇవాళ సరెండర్ చేసి అని చెప్పేసి ఎవరైతే బండి సాయిబారితో న్యాయవాదులు చెప్తా ఉన్నారు కదా, ఆ ఇద్దరు న్యాయవాదులు కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ సీనియర్ నేతలు, అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్, నాపల్లి కోర్టు అడ్వకేట్స్, వాళ్ళిద్దరు కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్, వాళ్ళిద్దరు కూడా స్టాండింగ్ కౌన్సిల్ 100%. వాళ్ళు బీజేపీ లీగల్ సెల్ కూడా. మేము సరెండర్ చేసాం వీళ్ళు చెప్తా ఉన్నారు, నువ్వు సరెండర్ చేస్తే ఎక్కడ చేయాలి? పేట బస్టర్ పొల్యూషన్ సరెండర్ చేయాలి. అవునా కదా? మీరు అడ్వకేట్లే కదా, లేకపోతే డీసీపీ రితిరాజ్ మేడం దగ్గర, లేకపోతే సిపి గారి దగ్గర సరెండర్ చేయాలి. అసలు అక్కడ ఆ అప్పా జంక్షన్ దగ్గర ఏదైతే మీరు పొడి చేయాలి అక్కడ పోలీసు రమ్మని చెప్పేసి అక్కడ పోలీసులకు అప్పేపి మళ్ళీ అదే వెహికల్ ఈ వకీలు ఎక్కుతారు. పోలీసు వెహికల్ అడ్వకేట్లు ఎట్లా ఎక్కుతారు చెప్పండి, నాకు అర్థం కాదు. కానీ పోలీసు వెహికల్ అడ్వకేట్లు ఎక్కుతారా? వాళ్ళకి సపరేట్ వెహికల్ ఉంటుంది, వాళ్ళ వెహికల్ నిందితున్నా పట్టుకోవచ్చు. సరెండర్ ఎక్కడైతే అంటారు, సరెండర్ అంటే నువ్వు పోలీసులు తీసుకపోయి సరెండర్ అయితే సరెండర్ అంటారు, సిపి దగ్గర సరెండర్ అయితే సరెండర్ అంటారు, రితిరాజ్ మేడం దగ్గర తీసుకపోయి సరెండర్ అయితే సరెండర్ అంటారు, లేకపోతే కోర్టులో పోటీ చేస్తే అప్పచెప్తున్నా మేడం అంటే సరెండర్, కోర్టులో తీసుకపోయి పోటీ చేస్తే సరెండర్ అంటారు. మరి మీరు ఇక్కడ ఏ ప్లేస్ కూడా సరెండర్ అయ్యలేదు. అప్పా జంక్షన్ దగ్గర పొల్యూషన్ ఉందా? అప్పా జంక్షన్ దగ్గర మీరు రితిరాజ్ మేడం ఉందా? అప్పా జంక్షన్ దగ్గర అదే అప్పా జంక్షన్ దగ్గర కోర్టు ఉందా? అప్పా జంక్షన్ దగ్గర పేట బషీర్ పొల్యూషన్ ఉందా? మరి ఎక్కడ లేదు కదా. అక్కడ అప్పేపిక సరెండర్ ఇట్లా అంటారా? వీళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకోపోయారట, అక్కడ నుండి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చారు. సరెండర్ ఎట్లయితే అది సరెండర్ ఎట్లయితే సరెండర్ మీన్స్ ఏంది? పోలీసున్ కు వీళ్ళు తీసుకపోయి అబ్బాయిని పోలీసుని తీసుకపోయి చెప్తున్నాం సార్, ఇది సెంటర్ అంటారు. కోర్టులో కూడా సెంటర్ చేయొచ్చు అబ్బాయిని.